సో రాణా నటి హేమ గురించి మనం చూస్తూనే ఉన్నాం. తను ఫామ్ హౌస్ లో లేను అని చెప్పి హైదరాబాద్ లో ఉన్నానని వీడియో రిలీజ్ చేసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి విచారణ చేయనున్నారు, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రాణా. పార్టీలో పాల్గొన్నటువంటి 101 మందిలో హేమ కూడా ఉంది. దాంతోపాటు కొంతమంది మోడల్స్ ఉన్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించినటువంటి నేపథ్యం వారందరూ కూడా ఎక్కువ శాతం హైదరాబాదు అలాగే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారిగానే పోలీసులు గుర్తించినటువంటి సిచ్యువేషన్ కాబట్టి వారికి సంబంధించినటువంటి మొత్తం ఫోన్లు కానీ అవన్నీ కూడా తీసుకున్నారు. వారి యొక్క ఆధార్ కార్డులు కూడా అన్ని తీసుకొని వివరాలన్నీ కూడా సేకరించినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే చాలా మందికి కూడా మెజారిటీలో పార్టీలో పాల్గొన్న వారికి అందరికీ కూడా రక్త నమూనాలు కూడా చేసినటువంటి నేపథ్యం కాబట్టి వాళ్ళకి రక్త పరీక్షలు చేసిన తర్వాత ఇప్పటివరకు ఆ రిపోర్ట్స్ రాలేదు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరెవరు డ్రగ్స్ సేవించారు, డ్రగ్స్లో 2 రకాలైనటువంటి డ్రగ్స్ అక్కడ వాడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఒకటి MDMA, తర్వాత వచ్చి కొకైన్తో పాటు మరొక మాదక ద్రవ్యాలు, కొన్ని పిల్స్ కూడా వాడినట్టుగా, ఇంజెక్షన్స్ వాడినట్టుగా పోలీసులు అనుమానించినటువంటి నేపథ్యం కాబట్టి కొన్ని ఇంజెక్షన్స్ సంబంధించిన శాంపిల్స్ కూడా అక్కడ దొరికినటువంటి నేపథ్యంలో వాటిని కూడా ల్యాబ్కి పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ డ్రగ్స్ కోణం ఒకటే కాకుండా ఇటు రేవ్ పార్టీ కూడా జరిగిందనేసి కూడా పోలీసులు అంటున్నటువంటి నేపథ్యంలో రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి ఎవరు, ఎందుకంటే 101 మందిలో కూడా చాలామంది కొంతమంది రెగ్యులర్ ఏదైతే బర్త్డే పార్టీలో ఉన్నటువంటి వారు మాత్రమే ఒక సెక్షన్లో ఉన్నారు, మరో సెక్షన్లో డ్రగ్స్ పార్టీలో ఉన్నారు, మరో సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చి ప్రైవేట్గా ఈ రేవ్ పార్టీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అందులో పాల్గొన్నటువంటి వారు ఎవరంటూ కూడా పోలీసులు కూపీ లాగుతున్న నేపథ్యం కాబట్టి బర్త్డే పార్టీ ఇచ్చినటువంటి ఎవరైతే వాసు ఉన్నాడో వాసుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఆయనకి ఫోన్లన్నీ కూడా సీజ్ చేసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి అతని సహాయకుల ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని వీరు ఎవరెవరికి ఫోన్ పంపించారు, ఇన్విటేషన్స్ పంపించారు, ఈ పార్టీకి పాల్గొన్నది వంటి వారెవరు, నటి హేమ పాత్ర ఏంటి, నటి హేమ ఒక్కటే వచ్చిందా లేకపోతే ఆమె ఇంకా కొంతమందిని ఏమైనా ఈ పార్టీకి తీసుకొచ్చిందా అనే దానిపై కూడా పోలీసులు కొన్ని వివరాలు అయితే తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే హేమ నిన్న చేసినటువంటి ఈ యొక్క ఏదైతే మ్యానిపులేషన్ ఏదైతే ఉందో దానిపైన పోలీసులు చాలా సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒక వాష్రూమ్ కని చెప్పి పక్కకు వెళ్ళి వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి అక్కడ వీడియో తీసి నేను ఇక్కడ లేను, నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో నేను చిల్ అవుతున్నానంటూ కూడా తను వీడియో తీసి పంపించడం పట్ల పోలీసులు చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆమె పైన వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆమె ఫోన్ను సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత ఆమె కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా చెక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి గతంలో ఏమైనా హేమ బెంగళూరులో జరిగినటువంటి ఇతర పార్టీలు ఏమైనా పాల్గొనిందా, వాసు ఎట్లా పరిచయము, జిఆర్ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో గోపాల్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఆమె గతంలో ఎప్పుడైనా వచ్చిందని దానిపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్న నేపథ్యం కూడా ఇప్పటికే ప్రస్తుతం అయితే దాదాపు 15 మంది దాకా కూడా కేసులు నమోదు చేశారు. వారిపైన బుక్ చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది NDPS యాక్ట్ కింద వారిపైన కేసులు నమోదు చేశారు. అలాగే దాదాపు 15 కారు కూడా ఇప్పటికే సీజ్ చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో ఒక కారు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కారుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యం పడితే అయితే ఈ ఆరోపణలపైన తన కారు అది కాదు, నా స్టిక్కర్ ఎవరో మిస్యూజ్ చేశారంటూ కూడా కాకాన గోవర్ధన్ రెడ్డి కూడా తన వర్షన్ చెప్పారు. దాంతోపాటు నిన్న అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి. కొంతమంది ఆ పార్టీలో పాల్గొన్నారు సెలబ్రిటీస్ అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది. ఏకంగా సినీ హీరో శ్రీకాంత్ పేరు తెరపైకి వచ్చిన తర్వాత డాన్స్ మాస్టర్ అయినటువంటి జానీ మాస్టర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే వాళ్ళిద్దరు కూడా తమపై వచ్చినటువంటి ఆరోపణలు కానీ వార్తలపైన కూడా వారు స్పందించి వీడియోల రూపంలో వారు ఎట్లా ఏం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. తను శ్రీకాంత్ వచ్చి ఇంట్లో ఉన్నట్టుగా తను వీడియో చేసి పంపించాడు. తర్వాత జానీ మాస్టర్ తన స్నేహితులకు సంబంధించినటువంటి ఆరోగ్యం బాగలేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారంటూ కూడా ఆయన కూడా వీడియో రిలీజ్ చేస్తారు. అంతకుముందు రోజు తను అదే రోజు ఏదైతే పార్టీ జరిగిన రోజు వాళ్ళు రైడ్ చేసిన పోలీసులు రైడ్ చేసినటువంటి రోజు వెళ్తుందో అదే రోజు డైరెక్టర్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్లో నేను పాల్గొన్నట్టు కూడా ఆయన తన వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి దీన్ని పొలిటికలైజ్ చేస్తూ కొంతమంది నా పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా జానీ మాస్టరు ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒక పార్టీ కావాలనే తన ఉన్నట్టు క్రియేట్ చేస్తారంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కాబట్టి ఏమైనా కూడా కానీ ఈ డ్రగ్స్ కేసు రేవ్ పార్టీ అనేక కీలకమైనటువంటి మలుపులు తిరగబోతుంది. ఆ పార్టీలకు హాజరైనటువంటి 30 మంది మహిళలు చాలా మంది వరకు కూడా మోడల్స్ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ మోడల్స్ రప్పించినటువంటి వారెవరు, ఆ మోడల్స్ పార్టీలో వారు చేయాల్సినటువంటి పని ఏంటి,
వారు కూడా డ్రగ్స్ తీసుకున్నారా ఏంటి, ఆ పార్టీలకు డ్రగ్స్ ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఇప్పుడు ప్రాథమిక అందినటువంటి సమాచారం మేరకు ఒక డ్రగ్ పెడ్లరు వారికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అతను బెంగళూరు సంబంధించినటువంటి డ్రగ్ పెడ్లరు, నిత్యము ఇలాంటి పార్టీలకు అతను ఎంత కావాలంటే అంత సప్లై చేస్తున్నాడని కూడా ఆ సమాచారం ఉంది. ఆ డ్రగ్ పెడ్లర్ కోసం ఇప్పుడే పోలీసులు వేట కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరి కాసేపట్లో పోలీసులు కూడా అఫీషియల్ గా ఎంతమంది అరెస్ట్ చేశారనేది కూడా మనకు ఒక వివరణ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ రానా, అయితే అటు సినీ నటుడు మీరు చెప్పినట్లే సినీ నటుడు శ్రీకాంత్ కానీ జానీ మాస్టర్ని కూడా ఈ రేవ్ పార్టీ వివాదం అయితే వదలలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో పలు కేసుల్లో ఇరుక్కున్న హేమపై కూడా ఇప్పుడు ఏదైతే ఈ రేవ్ పార్టీ ఇష్యూ తెరపైకి వచ్చిన తర్వాత నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కేవలం హేమ ఒక హైదరాబాద్లో చాలా వరకు కూడా పార్టీలో నిత్యం ఆమె పాల్గొంటుంటారు. కానీ బెంగళూరులో ఒక గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఆమెకి ఇన్విటేషన్ ఇచ్చినటువంటి వారు ఎవరు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద అందరూ కూడా ఆ పార్టీ ఇచ్చిన వారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం లేనటువంటి వారుగా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో హేమ ఈ పార్టీకి ఎలా వెళ్ళింది, గతంలో కూడా ఎన్ని పార్టీలకి హాజరైంది అనేది కూడా వారు వివరాలు సేకరిస్తున్నారు. దానితో పాటు ఆ పార్టీలో ఆమె ఏం చేసింది, ముఖ్యంగా కేవలం హాజరై వచ్చేసిందా లేకపోతే ఏంటి అక్కడ ఆమె యాక్టివిటీ ఏంటి అనేది కూడా ఆ పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే మహిళల యొక్క ఇప్పటికే వారు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నారు. వారు కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుందా లేదనేది కూడా నిర్ధారణ కాలేదు. ఇంకా ఆమెకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో కానీ పాజిటివ్ అని తెలితే హేమకి చిక్కులని ఖచ్చితంగా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆమె డ్రగ్స్ సంబంధించిన కన్జ్యూమర్గా ఉందా లేకపోతే అలవాటు చేసుకుందా లేకపోతే ఏంటి ఆమె పాత్ర ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి అనేక మందిని కూడా విచారిస్తే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటారు. కాబట్టి దానికి సంబంధించి హేమ పాత్ర అనేది ఎంతవరకు ఉందనేది కొంతసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే జానీ మాస్టర్ అక్కడ లేడనేసి కూడా పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. బెంగళూరు పోలీసులు శ్రీకాంత్ కూడా లేనట్టుగా తెలుస్తుంది. కాకపోతే శ్రీకాంత్ పోలిన బట్టి వ్యక్తిలా ఉన్నాడు కాబట్టి అందరూ శ్రీకాంత్ అనుకున్నారు. కాకపోతే శ్రీకాంత్ ఆ పార్టీకి రాలేదు, ఆయన ఎప్పుడు ఇలాంటి పార్టీలకు దూరంగా ఉన్నట్టు కూడా ఆ పోలీసులు కూడా వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడితే, అయితే ఈ పార్టీలో పాల్గొన్నటువంటి బడా బాబులు ఎవరైతే ఉన్నారో టెక్కీలు ఉన్నారో వారి కారుల్లో పెద్ద ఎత్తున ఈ కొకైన్ కానీ అలాగే ఈ MDMA సంబంధించిన కానీ కొన్ని పిల్స్ కానీ ఇవన్నీ దొరికాయి. కాబట్టి అది ఎవరు తీసుకొచ్చారు వాళ్ళపైన ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఆ కార్లు కూడా సీజ్ చేశారు. ఒక్కొక్క కారు ఖరీదు కూడా మినిమం ₹1 కోటి వరకు ఉంటున్నటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. ఇప్పుడు కార్లన్నీ కూడా సీజ్ చేశారు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయితే చాలా కీలక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్టుగా ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రత్న రైట్ రానా, అయితే సీజ్ చేసిన కార్లు కానీ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు పోలీసులు అదుపులోనే ఉన్నారా? అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీరు చెప్పినట్లుగానే మధ్యాహ్నం కల్లా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆ డ్రగ్స్ ని వాడారు, ఈ డీటెయిల్స్ అన్ని మధ్యాహ్నం లోపు తెలుస్తాయంటారా? అక్కడ పోలీసులు ఏదైతే ఫామ్ హౌస్కు రైడ్ చేసినప్పుడు అక్కడ 101 మంది దొరికారు. కాకపోతే అంతకుముందు చాలా మంది కూడా పార్టీలో పాల్గొన్నట్టుగా పోలీసులకి సమాచారం అందింది. దాదాపు 5 మొత్తం 200 నుంచి దాకా కూడా వారు ఆ పార్టీలో పాల్గొంటే వాళ్ళందరూ కూడా కొంచెం సేపు ఉండేసి వెళ్ళిపోయినటువంటి వారందరూ ఉన్నారు. కానీ లోపలికి వచ్చినటువంటి వారు ఎవరు, ఏ సమయానికి వెళ్ళారు, వారు అక్కడ లోపల ఏం చేస్తున్నారు అనేది కూడా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వారు పరిశీలిస్తున్నారు. కాబట్టి పార్టీకి హాజరైనటువంటి వారి యొక్క లిస్ట్ అంతా కూడా వారు ఇప్పటికే పోలీసులు రెడీ చేసుకున్నారు. వారికి ఫోన్ చేసి వారు పిలిపించి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వారు మెయిన్గా ప్రధానంగా ఫోకస్ చేసింది మాత్రం పోలీసులు డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు, రేవ్ పార్టీలో పాల్గొన్న వారు ఎంతమంది, డ్రగ్స్ తీసుకున్న వారు ఎవరు, డ్రగ్స్ తెచ్చిన వారు ఎవరు అన్న దానిపై కూడా వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పైగా పర్మిషన్ లేకుండా కూడా ఈ పార్టీ నిర్వహించారు కాబట్టి దాని మీద కూడా కేసు నమోదు చేశారు. దాంతోపాటు సమయం మించిపోయినా కూడా పార్టీ జరుగుతుంది. దాదాపు 24 గంటల పాటు ఆ పార్టీ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం స్టార్ట్ చేస్తే మరొక ఉదయం వరకు కూడా అది జరుగుతూనే ఉంది. ఒక ఈవెంట్ ఇట్లాంటి నిర్వహించాలంటే ఖచ్చితంగా 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు అవకాశం ఉంటుంది. పైగా ఈ పార్టీ కూడా అదే కోవలకు చెందింది. కనీసం అట్లీస్ట్ తక్కువలో తక్కువ వేసుకున్న ₹30 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే అక్కడ ఈవెంట్ మేనేజర్తో పాటు ఈవెంట్ నిర్వాహకుడు వీళ్ళందరినీ కూడా అదేగా ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వారిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాకి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి
హార్డ్ డిస్క్లంతా కూడా వారు చెక్ చేస్తున్నారు. దాంట్లో ఫేస్ ఐడెంటిఫై చేసిన తర్వాత కొంతమంది ప్రముఖులు ఉన్నట్టుగా మన సమాచారంతో వారికి కూడా నోటీసులు పంపించి విచారణకైతే పిలిపించే అవకాశాలు